ప్రజల సమస్యల వేదిక ప్రజా దర్బార్ నిర్వహించిన సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ ఒంగోలు మంగమూరు రోడ్లోని మరిచెట్టు కాలనీ దగ్గర ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 4 మండలాల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, టీడీపీ నాయకులు, ప్రజలు ఈ ప్రజా సమస్యల వేదిక ప్రజా దర్బార్లో పాల్గొని వివిధ సమస్యల మీద ఎమ్మెల్యేకి అర్జీలు ఇవ్వడం జరిగింది. తక్షణమే అధికారులకు ఆదేశాలు ఇచ్చి అర్జీలు పరిష్కారం అయ్యేటట్టుగా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కటింగ్ వీడియోస్ పెడతాం. కటింగ్ సార్ మినిట్స్ షార్ట్స్ సైడ్ సైడ్ పద్ధతిగా వస్తే బాగుంటుంది, అందరూ నీట్గా. కొద్ది ఒక 5 నిమిషాలు అనుకుంటాం. ఆయన లీగల్ నోటీస్ ఇచ్చాడు సార్. రూల్స్ ప్రకారం లేకపోతే నాకంటే 45 days అయ్యింది. 45 days ఆన్లైన్ రూల్ లేకుండా అలా ఉన్నాడంటే చెప్పు. వెళ్ళమ్మ
ఈరోజు సోమవారం సంతనూతలపాడు ప్రజా దర్బారు మా సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆఫీసు సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలో జరుగుతూ ఉంది. ప్రజా దర్బారు స్పందన చాలా బాగుంది. ఈరోజు చాలామంది సీఎం రిలీఫ్ ఫండ్ కోసము, రెవెన్యూ ప్రాబ్లమ్స్ కోసము, ఆర్ఎండ్బి రోడ్ల కోసము వీళ్ళందరూ వస్తూ ఉన్నారు. ఈ ప్రజా దర్బారు స్పందన చాలా ఎక్కువ ఉండడానికి ముఖ్యంగా కారణం ఏంటిదంటే, ప్రజలు మన దగ్గరకు తెస్తున్న సమస్యలు చాలా వరకు మనము తీర్చగలుగుతున్నాం కాబట్టి ప్రజల్లో ఈ ప్రజా దర్బార్లో మన ఇబ్బందులు చెప్తా ఉంటే ప్రభుత్వము ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా సాల్వ్ చేస్తారనే ఒక అభిప్రాయం జనాల్లో ఉంది. అందుకని ఈరోజు ఈ ప్రజా దర్బార్లో రోడ్ల విషయము, బ్రిడ్జ్ల విషయము, దాని తర్వాత రెవెన్యూ విషయాలు, దాని తర్వాత పెన్షన్లు రానోళ్ళు, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ సంబంధించిన అధికారులు పంపించి వీళ్ళు చెప్పినవన్నీ గుర్తుపెట్టుకొని రాబోయే కాలంలో మేము ఏ చేయగలమో అది చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు సంతనూతలపాడులో అనేక అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. అనేక అభివృద్ధి డిఎంఎఫ్ ఫండ్స్లో దగ్గర ఒక 32 కోట్లు వచ్చాయి. అవి అనేక అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎన్ఆర్ఈజీఎస్లో 8 నుంచి 10 కోట్ల వరకు ఇప్పుడు పనులు చేస్తూ ఉన్నాం. సో ప్రజలు మా దగ్గరికి తెచ్చిన సమస్యలన్నీ గుర్తుపెట్టుకొని తీరుస్తూ ముందుకెళ్తా ఉన్నాం. ఇటు అభివృద్ధి, ఇటు సంక్షేమం రెండు కళ్ళలుగా చూసుకొని సమానంగా ముందుకు తీసుకొని వెళ్తున్నాం. సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలో జనాలు, రైతులు, మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ప్రజలు ఎప్పుడూ ఇబ్బంది పడకుండా ముందుకెళ్తున్నామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు చెప్పిన స్లోగన్ ప్రజలే దేవుళ్ళు అనేది గుర్తుపెట్టుకొని ప్రజలకి ఏ సమస్య రాకుండా మేము చేయగలిగిన సేవ వాళ్ళకి చేయటము, అదేవిధంగా అందరికన్నా రాజకీయాల్లో ప్రజలే ముఖ్యము అనే ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాం. నమస్కారం.